నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ వచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఇన్ఫినిక్స్ వాళ్ళ నుంచి చెప్పడం. సో ఇన్ఫినిక్స్ వాళ్ళు ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసి 10,000 లోపట్నే ఉంది. ప్రైస్ ట్యాగ్ ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా ఇది 8,999 9,000 అట్లా వచ్చే అవకాశం ఉందని అయితే అంటారు. మీడియా డైమెన్సిటీ 6400 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. కెమెరా కట్ డిఫరెంట్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో కూడా లిస్టింగ్ అయింది. నెక్స్ట్ చూసుకుని యూపీఐ నుంచి అన్నమాట. సో యూపీఐలో కొత్త చేంజెస్ అయితే వచ్చింది. సో యూపీఐలో ఈ ఫీచర్ని అయితే రిమూవ్ చేస్తారు. ఫీచర్ ఏంటంటే ఇది మనీ రిక్వెస్ట్ ఫీచర్ని అయితే తీసేస్తారు అన్నమాట. సో ఇంతకుముందుకి ఏంటంటే ఇది పర్సన్ టు పర్సన్ మనీ రిక్వెస్ట్ ఫీచర్ అవుతుందో అక్టోబర్ 1 నుంచి అయితే ఈ ఫీచర్ని మనీ రిక్వెస్ట్ ఫీచర్ అవుతుందో తీసేస్తారు అన్నమాట. ఎందుకు దేనికి ఈ ఫీచర్ తీసేస్తారు అంటే సింపుల్గా ఏం లేదు, స్కామ్స్ జరుగుతాయి కదా, ఫేక్ యూపీఐ ఏమంటారు కలెక్షన్ రిక్వెస్ట్ అనేసి అయితే వీటిని అరికట్టడానికి కోసం అనేసి ఇవి ఫీచర్ని అయితే తీసేస్తారు. అండ్ ఇది పర్సన్ టు పర్సన్ ఫీచర్ అనమాట. మర్చెంట్స్కి అయితే ఈ రిక్వెస్ట్ ఏం చేంజ్ అయితే లేదనమాట. నెక్స్ట్ చూసుకుంటే లావా వాళ్ళు రీసెంట్గానే ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసి లావా బ్లేజ్ ఆమ్లెట్ స్మార్ట్ ఫోన్. ఇప్పుడు వీళ్ళు ఇంకొక స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే చేసేసి సపరేట్గా వీడియోనే చేసేసారు. లావా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది, లావా మొబైల్ యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో కూడా పబ్లిష్ అయిందన్నమాట. నిన్ననే లావా ఇది ప్లే అల్ట్రా 5G అనేసి అయితే పెట్టారు ఇక్కడ. సో చూడాలి స్మార్ట్ ఫోన్ ఎట్లా ఉంటుంది ఏందనేసి అయితే హింట్స్ స్పెసిఫికేషన్స్ వీటి గురించి వచ్చినాక అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే అమెజాన్ నుంచి అన్నమాట. అమెజాన్లో కెండిల్ గురించి అయితే మనకు అందరూ తెలిసిందే కదా. సో అమెజాన్ కెండిల్ పెట్టి కలర్ లీక్ అయిందన్నమాట. ప్రోటోటైప్ రివీల్ చేసి కలర్ అడ్జస్ట్మెంట్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. కొన్ని ఫీచర్స్ బయటపడ్డాయి. సో మనకి ఇండియాకి వస్తుందా తెలియదు, కానీ ఇక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే 2 సాఫ్ట్వేర్స్ సంబంధించిన కొత్త అప్డేట్స్ వచ్చినాయి. ఫస్ట్ చూసుకుంటే డ్రాప్ బాక్స్ నుంచి అన్నమాట. సో డ్రాప్ బాక్స్ వల్ల 230.4.8797 అప్డేట్ వచ్చింది. సెకండ్ చూసుకుంటే మాత్రం స్పాటిఫై నుంచి అన్నమాట. స్పాటిఫై వాళ్ళు 1.2.70.409 అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో ఒకవేళ యూజ్ చేస్తుంటే ఇట్లా అప్డేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే AMD వాళ్ళు నుంచి అన్నమాట. సో AMD వాళ్ళైతే మనం మొన్ననే అనుకున్నాం AMD వాళ్ళ Ryzen X3D ప్రాసెసర్లు ఆపేసారు కదా 7 సిరీస్కి అనేసి 5700G అది X3D. సో వెంటనే 5500 X3Dని తీసుకొచ్చేసారు. సో ఇక్కడ దీంట్లో 6% పాస్ మార్క్ ఇంప్రూవ్మెంట్ వస్తుందంటే మల్టీ థ్రెడ్ పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్ వస్తుంది అనేసి అయితే అన్నారు. ఇక్కడ లాటమ్ రీజన్లో ఎక్స్క్లూజివ్ ఉందనేసి అయితే అంటారు. సో ఇక్కడ ఇండియాకి వస్తుందా లేకపోతే వరల్డ్లోకి వస్తుందా రాదా తెలియదు, కానీ సేమ్ అదే 6 core 12 threadsతో పాటు వస్తుంది. 105 watts పవర్ కన్జంప్షన్, 3.0 GHz బేస్, 4.0 GHz టర్బో బూస్ట్ అవుతుంది అనమాట. 5500 X3D ఎప్పుడు వస్తుంది ఏమో, కానీ స్టిల్ ఇప్పటికి ఇవాళ AM4 సాకెట్ని మాత్రం దాన్ని అట్లనే అట్టి పెట్టి ఉంచుతారు అన్నమాట. AM4 సాకెట్ని వదులుతలేరు. మేబీ అట్లో ఇట్లో 10 years సాగేటట్టుంది, 10 years దాకా డ్రాగ్ చేసేటట్టున్నారు AM4 సాకెట్ని అయితే ఇట్లా. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రమే ప్రతిసారి స్టీమ్ చెప్తా కదా, ఈసారి ఎపిక్ నుంచి ఉందన్నమాట. సో ఎపిక్ స్టోర్లో 2 గేమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ హిడెన్ ఫాక్స్ అనే ఒక గేమ్ ఉంది. సో కొంచెం పిల్లలకు జర బాగా అనిపిస్తుంది. కొన్ని చెట్లు 2D స్కెచింగ్తో ఉంటుంది, దాంట్లో ఒక మనిషిని బయట పెట్టాలన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే టోటలీ రిలయబుల్ డెలివరీ సర్వీస్ స్టాండర్డ్ ఎడిషన్ అయితే మీకు అవైలబుల్ ఉందన్నమాట. ఈ వీక్ అంటే ఆగస్ట్ 21 దాకా కూడా టైం ఉంది. ఎపిక్ స్టోర్లోకి వెళ్ళేసి మీరు మీ లైబ్రరీలోకి యాడ్ చేసుకుని పర్మనెంట్గా మీ లైబ్రరీలో ఉండిపోతుంది అనమాట. వారం రోజుల లోపల మీకు టైం ఉంది, అంత లోపల యాడ్ అయితే చేసుకుని ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. 2 గేమ్స్ కూడా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ తీసుకోవు, తక్కువ ర్యామ్ అండ్ తక్కువ గ్రాఫిక్స్ తీసుకుంటావు కాబట్టి లైట్గా ఎట్లా హెవీ సెట్టింగ్స్ నార్మల్ సెట్టింగ్స్ పెట్టుకున్నావు సేమ్ అంతే FPS వస్తుంది, సేమ్ అంతే స్మూత్ పర్ఫార్మెన్స్ వస్తుంది అన్నమాట. చిన్న గేమ్స్ అనమాట. అండ్ ఇవి ఇవ్వాలన్నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లో అన్నమాట. నచ్చింది మంచి అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.